ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. నెల్లూరు జైలుకు న్యాయమూర్తి రిఫర్ చేశారు. జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భాస్కర్ రెడ్డి. పోలీసులు తనను కొట్టారని భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట వాపోయారు. భాస్కర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డిని కొట్టిన ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, వైద్య పరీక్షల అనంతరం హెల్త్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 13న తన తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి అనుమతినిచ్చారు. మా కరెస్పాండెంట్ నరేష్ విజయవాడ నుంచి లైవ్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, చూస్తున్నాం భాస్కర్ రెడ్డి కుంటూ కోర్టు ప్రాంగణానికి వచ్చిన పరిస్థితి, ఏ స్థాయిలో ఆయన ఇబ్బంది పెట్టారు అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. కోర్టులో న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది ఈరోజు కోర్టులో, వివరాలేంటి? ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. 21వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భాస్కర్ రెడ్డి. పోలీసులు తనను కొట్టారని జడ్జి ఎదుట చెప్పారు. భాస్కర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలి, అదేవిధంగా హెల్త్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో తమకివ్వాలని పోలీసుల్ని ఆదేశించారు న్యాయమూర్తి. దాంతోపాటుగా 13వ తేదీన భాస్కర్ రెడ్డి తన తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు కూడా న్యాయమూర్తి అనుమతినిచ్చారు. మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, ఎస్ బిందు, ఈ భాస్కర్ రెడ్డి కేసులో లండన్ నుంచి తన తండ్రి చనిపోయాడని భాస్కర్ రెడ్డి లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతని కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మఫ్టీలో వచ్చిన పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పలేదంటూ కూడా బంధువులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే కోర్టులో భాస్కర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తనను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని పెట్టిన పోస్టుల కారణంగా తనను వేధిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. తను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పినా సరే పోలీసులు వినిపించుకోలేదని చెప్తున్నారు. అయితే మరోవైపు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఒక రహస్య ప్రదేశంలో తన ఛాతీపై కాలు పెట్టి 2 కాళ్లపై కూడా లాఠీలతో తీవ్రంగా కొట్టి దాడి చేశారని, ఇప్పుడు కనీసం తాను నడవలేని స్థితిలో ఉన్నానని కూడా అతను చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా పోలీసుల తీరుపై జడ్జి అసహనం వ్యక్తం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు ఇద్దరు సీఏలకు, అదేవిధంగా ఒక ఎస్ఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పూర్తిస్థాయిలో ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు మరొకసారి భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయాలని, అదేవిధంగా ఒక స్పెషలిస్ట్ తోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలు చేసిన అనంతరం వాటిని ఒక వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేసిన తర్వాత రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టు ఎదుట ఉంచాలని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ సినారియో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వారిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా వారిపై దాడి చేయడం ఘటనలు కూడా మనం చూసాం. అయితే పూర్తిగా కూడా పోలీసులు తమ రాజ్యాంగాన్ని వదిలేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి లండన్లో పూర్తిగా స్థిరపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్ఆర్ఐపై ఈ విధంగా అత్యంత కిరాతకంగా దాడి చేసి ఈ విధంగా వారిని హింసించడం అనేది ప్రస్తుతం అందరినీ ఆలోచింపదగిన విషయంగా మారింది. అదేవిధంగా ఈ నెల 11వ తేదీ జరుగుతున్న అతని తండ్రి తర్వాత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలకు అనుమతి కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొద్దిసేపట్లో అతనికి వైద్య పరీక్షలు అనంతరం తెలిసిన తర్వాత సీల్డ్ కవర్లో ఆ నివేదికను ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉందో మెడికల్ రిపోర్ట్ను నేరుగా కోర్టు ఎదుట
పెట్టనున్నారు. అయితే ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అతనిపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, అదేవిధంగా ఒంటిపై గాయాలతో పాటు అతన్ని ఏ విధంగా చిత్రహింసన గురి చేసిన అంశంపై కూడా ఒక రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆ తరుణంలో కోర్టు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెట్టే ఈ పోస్టులకు సంబంధించి, ఎందుకంటే ఈ పోస్టుల వ్యవహారాలకు సంబంధించి పెట్టే కేసులపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. అయినా సరే పోలీసుల తీరులో ఎక్కడా కూడా మార్పు కనిపించట్లేదు. ఎందుకంటే 7 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న శిక్షలో ఈ రిమాండ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా వీరు అరెస్ట్ చేసి 2-3 రోజులు ఉంచి చిత్రహింసలు చేసిన తర్వాత కోర్టు ఎదుట పెట్టిన సమయంలో కోర్టు కూడా అనేక సార్లు పోలీసు అధికారులకు మొట్టికాయలు వేసినప్పటికీ హైకోర్టు ఎన్నిసార్లు చివట్లు పెట్టినా సరే ఎక్కడ కూడా వీరిలో ఎటువంటి మార్పు కనిపిస్తున్న పరిస్థితి అనుకుంది. ఇలాంటి తరంలో జ్యుడిషియల్ సిస్టమ్ తమకు ఆదుకోవాలంటూ కూడా భాస్కర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అయితే కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు కోర్టు కింద నుంచి మెట్లు ఎక్కించే క్రమంలో కూడా తీసుకున్నప్పుడు కనీసం నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు. అంటే భాస్కర్ రెడ్డిని ఎంత విధంగా చిత్రహింసలకు గురి చేశారని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా జడ్జి ఎదురు చెప్పిన సమయంలో ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి తన దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే అప్పటికే 2 సీఏలు ఒక ఎస్ఐ తనను తీవ్రంగా కూడా కొట్టిన తర్వాత ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి వచ్చి తనను తలపై అదేవిధంగా కాళ్ళపై కూడా గట్టిగా కొట్టి అదేవిధంగా దూషించారని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి తరంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని తన సమీప బంధువులకు కానీ ఎవరికి చెప్పకుండా ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసకు గురి చేస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చిన క్రమంలో పోలీసులు ఎటువంటి నివేదికను ఇస్తారు, వారిచ్చే రెస్పాన్స్ను కూడా ఇప్పుడు కోర్టు ఏ విధంగా స్వీకరిస్తున్న అంశంపై తెలియాల్సి ఉంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.